ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఎడ్విన్ కే దాసి గారు. మాట్లాడదాం సార్తో. సార్ నమస్తే. హలో వలి గారు. సార్, ఎంప్లాయీ ఈఎంఐ సక్రమంగా కడతానే ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఒకరోజు అతని జాబ్ పోయింది, ఇన్కమ్ కోల్పోతున్నాడు, లేదు జీతం లేదు. సో అప్పటి వరకు సక్రమంగా ఈఎంఐలు కట్టినటువంటి ఆ వ్యక్తి కట్టలేని పరిస్థితి ఏర్పడింది. చట్టపరంగా అతనికి ఏమన్నా వెసులుబాటు ఉందా? ఎందుకంటే బ్యాంక్స్ వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎప్పుడు కడతారు, ఈఎంఐ మిస్ అయిపోయింది, మీకు ఇంట్రెస్ట్లు పడతా ఉంటాయి అని చెప్పి ఫోన్లు చేసి చిరాకు పెడతా ఉంటారు. ఒకవైపు ఏమో జాబ్ పోయింది, ఇన్కమ్ లేదు. సో ఈ సిచ్యువేషన్లో అతని పరిస్థితి ఏంటి? అతనికి ఏమన్నా చట్టపరంగా వెసులుబాట్లు ఉన్నాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వలి గారు, మంచి వ్యాలిడ్ పాయింట్ ఇది. ఏంటంటే రిజిస్టర్డ్ చిట్టా లేకపోతే ప్రైవేట్ చిట్టా. ఫస్ట్ థింగ్, మీరు ఇప్పుడు బ్యాంకుల గురించి మాట్లాడుతున్నారా, చిట్స్ గురించి మాట్లాడుతున్నారా? బ్యాంకుల గురించి మాట్లాడుతున్నారు కదా. అయితే బ్యాంకులలో ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏ బ్యాంకర్ అయినా కూడా లోన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా అతని దగ్గర ఇతని ఫైనాన్షియల్ కెపాసిటీ చూసి ఇస్తారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు కూడా 3 months వరకు వెయిట్ చేస్తారు. వలి గారు 3 months వరకు వెయిట్ చేసేసి 3 months నుంచి ఒకవేళ ఈఎంఐస్ డ్యూ ఉండి 3 months తర్వాత కూడా మీరు పే చేయకపోతే అప్పుడు మిమ్మల్ని స్టార్ట్ చేస్తారు. థర్డ్ పార్టీస్ డిఎస్ఏకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీస్కి, లీగల్ డిపార్ట్మెంట్కి ఇస్తారు అప్పుడు. అయితే ఏంటంటే వీళ్ళు బ్యాంకు వాళ్ళు, ఏ బ్యాంకర్ అయినా ఎవరైనా కూడా మార్నింగ్ 7 లోపల కానీ ఈవినింగ్ 7 లోపల కానీ వచ్చి మిమ్మల్ని హెరాస్ చేసే రైట్ లేదు ఎవరికి. డిఎస్ఏ కానీ లేకపోతే ఎవరు కానీ ఫోన్లలో మిమ్మల్ని థ్రెటన్ చేసే రైట్ లేదు, అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసే రైట్ లేదు, లేకపోతే వల్గర్గా మాట్లాడే రైట్ లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏంటంటే ఫస్ట్ బ్యాంక్కి మీ ఫైనాన్షియల్ కెపాసిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు బ్యాంకర్కి ఒక లీగల్ నోటీస్ పంపించాలి. త్రూ అడ్వకేట్ మీరు బ్యాంక్కి మీ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నా పరిస్థితి ఇది, ఈ కారణాల వల్ల నేను కట్టలేకపోతున్నా, లేకపోతే ఈ కారణాల వల్ల ఇది జరుగుతుంది. సో నాకు ఫైనాన్సెస్ నేను సెటిల్ అయినప్పుడు నేను వచ్చి మీకు పే చేయగలను, లేకపోతే ఇది నా కెపాసిటీ కాబట్టి నాకు కొంత టైం ఇవ్వండి అని. కానీ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఎప్పుడైనా కూడా ఒప్పుకోదు వలి గారు అట్లాంటి. అంటే ఏంటంటే లీగల్ నోటీస్ పంపించినా కూడా అది అంటే అబ్సల్యూట్ రైట్ కాదు కదా. అప్పుడు ఏమంటామంటే మనం దాన్ని హైకోర్టులో వేసుకొని స్టే చేసుకోవచ్చు. మనకు ఆ ప్రొవిజన్ ఉంది. సో దాన్ని వాడుకోవాలి అంతే తప్ప భయపడేసి బ్యాంక్ వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఇంటి మీదకి వస్తా అంటున్నారు, లేకపోతే నా ఫైనాన్సెస్ సీజ్ చేస్తా అంటున్నారు, లేకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తా అంటున్నారు అని చెప్పేసి ఎవరికి రైట్ లేదు చేయటానికి. ఒకవేళ అట్లాంటి సిచ్యుయేషన్ వస్తే మాత్రం డెఫినెట్గా ఏంటంటే హైకోర్టు నుంచి దాన్ని స్టే చేసుకొని దాన్ని కొంతకాలం దాన్ని ఆపుకోవడానికి మీకు ఛాన్స్ ఉంది. కానీ ఒకటి మనం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఎప్పుడైనా కూడా మనం బారో చేసినప్పుడు తీర్చాల్సిన డ్యూటీ మనకు ఉంటుంది కాబట్టి తప్పకుండా మనం దాన్ని పే చేయాల్సిందే. సో మనం దాన్ని అవాయిడ్ చేయలేము, దాన్ని మనము ఎగ్గొట్టాలనే ప్రయత్నం మాత్రం అసలు ఎప్పుడూ చేయొద్దు. ఒకటి ఏంటంటే కట్టాల్సిన అమౌంట్ కట్టాల్సిందే, కానీ మన దగ్గర ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ బాగలేదు, లేకపోతే నా దగ్గర కెపాసిటీ లేదు కాబట్టి నాకు కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి మనం టైం అడగడానికి ఛాన్స్ ఉంది. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర ఫండ్స్ పూల్ అయిన రోజు, లేకపోతే మీ దగ్గర అక్యుములేట్ అమౌంట్ మీరు జమ చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు బ్యాంక్ దగ్గరికి 1 time సెటిల్మెంట్ కింద వెళ్ళొచ్చు వల్లి గారు. ఏంటంటే ఇప్పుడు ఒక 20 లక్షలు ఉంది, నేను ఇంట్రెస్ట్ పార్ట్ కట్టలేను, నేను ఓన్లీ ప్రిన్సిపల్ పార్ట్ కడతాను, నా దగ్గర ఇంతే ఉంది, ఇంతవరకే కట్టగలను. కానీ ఏంటంటే ప్రొవైడెడ్ మీరు ఏంటంటే బ్యాంకుకి మీరు ప్రూవ్ చేయగలగాలి మీ దగ్గర అంతే ఫైనాన్సెస్ అంతే ఫండ్స్ ఉన్నాయి, ఇంతకన్నా ఎక్కువ లేవు, లేకపోతే మీరు ఫండ్స్ దాచిపెట్టుకున్నా కూడా మీరు దాన్ని బ్యాంక్ని మిస్లీడ్ చేయొద్దు. సో అది తప్పైద్ది అది. సో అట్లా చేయకుండా మీరు ఫ్యాక్ట్స్ తోటి మీరు బ్యాంక్కి వెళ్ళేసి మీరు చెప్పి నేను ఇంతవరకే నేను పూల్ చేయగలిగాను, ఇంతవరకు నేను కట్టగలను అంటే బ్యాంక్ వాళ్ళు డెఫినెట్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఒక కేసులో నేను అట్లే చేశాను. ఒక లేడీ బ్యాంకులో 26 lakhs లోన్ తీసుకున్న తర్వాత ఒక 6 lakhs 5 lakhs కట్టిన తర్వాత తన దగ్గర ఇంకా కెపాసిటీ లేదు. తర్వాత తనకు వేరే దగ్గర నుంచి ఫండ్స్ పూల్ అయినప్పుడు బ్యాంక్కి వెళ్ళి కూర్చున్నాం డైరెక్ట్గా మేమే. ఇంకా 19 lakhs అవుట్ స్టాండింగ్ ఉంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బ్యాంక్ వాళ్ళు కన్సిడర్ చేసేసి 11.5 lakhs సెటిల్ చేశారు అది. సో ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి దాన్ని వాడుకోవచ్చు మనము. ఏంటంటే వాళ్ళ రీజనల్ లెవెల్లో వాళ్ళ జోనల్ లెవెల్లో మాట్లాడుకొని ఈమె క్రెడెన్షియల్స్ ఎవరైతే బారోవర్ ఉన్నాడో వాళ్ళ క్రెడెన్షియల్స్ కరెక్ట్ ఉన్నప్పుడు బ్యాంక్స్ కూడా డెఫినెట్గా కన్సిడర్ చేస్తాయి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో. సో ఆ ప్రొవిజన్ ఉంది, దాన్ని వాడుకోవచ్చు. తప్పితే ఏంటంటే బ్యాంకుని ముంచేయాలి ఇది అనేది మాత్రం అది తప్పు. అది ఎందుకంటే అది పబ్లిక్ డబ్బు, పబ్లిక్ తప్పకుండా తీసుకున్నప్పుడు మనకు చెల్లించాల్సిన డ్యూటీ మన మీద ఉంటుంది కాబట్టి
తప్పకుండా మనం చెల్లించాలి. ఓకే. కాకపోతే దేర్ ఆర్ ప్రొవిజన్స్. సో ప్రొవిజన్స్ మనం వాడుకొని దాన్ని కొంతకాలం దాన్ని టైం లాగ్ చేయొచ్చు. అంతే తప్ప దాన్ని ఫర్ ఎవర్ మనం పర్మనెంట్ అబ్సల్యూట్ ఇంజెక్షన్ ఆర్డర్ లేకపోతే అబ్సల్యూట్ ఆర్డర్ అనేది ఏముండదు. తప్పితే ఏంటంటే మనం ఒకసారి లీగల్ నోటీస్ పంపించిన తర్వాత బ్యాంక్ వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. ఓహో ఈయనకు లీగల్ నాలెడ్జ్ ఉంది, లేకపోతే లీగల్గా మాకు రిప్రజెంట్ చేసినాడు, లేకపోతే మమ్మల్ని అప్రోచ్ అయినాడు కాబట్టి దీని మీద కొంత మేము ఇది చేయొచ్చు అనేది ఒక ఛాన్స్ ఉంది. అంటే సార్ కొంత ఇంతకుముందు మీరు అన్నారు 3 months టైం ఇచ్చే పీరియడ్ ఉందా? ఉంది, అది డెఫినెట్గా ఉంది. 3 months వరకు వెయిట్ చేయాలి. బ్యాంక్ వాళ్ళు ఫోన్లు చేస్తానే ఉంటారు కదా సార్? ఫోన్లు చేస్తారు వాళ్ళ. ఇప్పుడు ఒకటి వల్లి గారు, ఇప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాల్సిన డ్యూటీ మనదే కదా. ఇప్పుడు మనకు సక్రమంగా మనం ఈఎంఐ కట్టినంత కాలం ప్రాబ్లం లేదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినంత కాలం, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చినంత కాలం, ఎందుకంటే అది వాళ్ళు రొటేషన్లో పెట్టుకుంటారు. బ్యాంకింగ్ పీపుల్ ఏంటి, వాళ్ళు రొటేట్ చేయడానికి కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకోరు కదా. సో ఒకళ్ళ దగ్గర ఆగితే ఏంటంటే వాళ్ళకి ఇంకో దగ్గర ప్రాబ్లం వస్తుంది కాబట్టి దాన్ని ఏంటంటే దాన్ని క్లియర్ చేసుకోవటానికన్నా మనకు వాళ్ళు అప్రోచ్ అవుతారు. సో అది డెఫినెట్గా మనం పే చేయాల్సిందే. మనము వాళ్ళు అప్రోచ్ అయినంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు. సర్టన్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది ఆర్బీఐ. బిఫోర్ 6 AM, బిఫోర్ 7 AM ఈ టైం తర్వాత రావద్దు, ఆర్డర్లు ఉన్నప్పుడు రావద్దు, థ్రెటన్ చేయొద్దు, లేకపోతే అబ్యూజివ్ వర్డ్స్ వాడొద్దు అని చెప్పేసి చాలా గైడ్లైన్స్ ఈ మధ్య చాలా వచ్చినాయి. సో ఏంటంటే ఎప్పుడైనా కూడా మీరు అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీ నియరెస్ట్ అడ్వకేట్ని అప్రోచ్ కాండి, లేకపోతే ఈ లాలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఎవరైనా ఏ అడ్వకేట్ని అప్రోచ్ అయినా కూడా మిమ్మల్ని డెఫినెట్గా గైడ్ చేస్తారు. సో భయపడొద్దు. ఇట్లా అంటే తీసుకునే ప్రాబ్లమ్స్ అందరికి వస్తూనే ఉంటాయి, ప్రాబ్లమ్స్ అందరం ఫేస్ చేస్తూనే ఉంటాం కాబట్టి భయపడొద్దు, ప్రాణాలు తీసుకోవద్దు, లేకపోతే ఎక్స్ట్రీమెంట్స్కి పోవద్దు ఎప్పుడైనా కూడా లైఫ్లో. సో కోర్టు స్టే ఇస్తుంది కదా సార్, అది ఏ టైం వరకు ఇవ్వచ్చు? అంటే ఒక పీరియడ్ మనమే అడుగుతాం వల్లి గారు, నాకు ఇంత ఈ టైంలో కూడా నాకు ఇక్కడ నుంచి అమౌంట్ వచ్చేది ఉంది, నాకు ఇంత టైం కావాలని చెప్పేసి కోర్టుని మనమే రిక్వెస్ట్ చేస్తాము. మాకు ఇంతకాలం వరకు మాకు దీని మీద స్టే ఇవ్వండి, లేకపోతే ఇంతకాలం మమ్మల్ని కోర్టు నుంచి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి మనమే అడుగుతాము. మా మీద ప్రెషర్ రాకుండా నన్ను ఇది చేయండి, ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతాం. మనం కోర్ట్ ప్రొటెక్షన్ తీసుకుంటాము, కోర్టు నుంచి డైరెక్షన్. ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ వాళ్ళు కౌంటర్ రేట్ అనుకుంటుందా? కౌంటర్ వేసినా వేయకపోయినా కూడా కోర్టు ఒకసారి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ హ్యాస్ టు టేక్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా వల్లి గారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు మనం ఒక 2 సంవత్సరాలు అడిగాం అనుకోండి, 2 సంవత్సరాలు అంత లాంగ్ పీరియడ్ ఇవ్వదు వల్లి గారు. తర్వాత మన సిచ్యుయేషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి కోర్టుకి. మనము దాన్ని ఎక్స్టెండ్ చేయాలని కూడా మళ్ళీ మన సిచ్యుయేషన్ ఏంటి, లేకపోతే మన ఫైనాన్షియల్, ఇప్పుడు ఏ బ్యాంకర్ అయినా లేకపోతే ఎవరైనా కూడా గన్ పాయింట్లో మన దగ్గర వసూలు చేసే రైట్ ఎవరికి లేదు వల్లి గారు. మనిషి ప్రాణం తీసుకునే అంత ఎక్స్ట్రీమెంట్స్కి ఎవరు ఫోర్స్ చేయరు మనల్ని. సో ఏంటంటే మనకు లీగల్గా దానికి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవటమే అనేది, కానీ దట్స్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎవర్. ఏంటంటే టెంపరీగా కొంతకాలం దాన్ని డ్రాగ్ చేయొచ్చు, మ్యాటర్ని డ్రాగ్ చేయొచ్చు. మనకు కొంత వెసులుబాటు కలిగిన తర్వాత మనం దాన్ని క్లియర్ చేయాల్సిన డ్యూటీ మన మీద ఉంది కాబట్టి అది చేయాలి. తప్పితే ఏంటంటే లీగల్గా ఒకసారి మీరు ప్రొసీడ్ అయిన తర్వాత మీకు కొంత ధైర్యం వచ్చేస్తుంది. ఓకే, నాకు ఈ ప్రొవిజన్ ఉంది, నేను దీన్ని వాడుకున్నా కాబట్టి నేను సేఫ్గానే ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, లేకపోతే నేను రేపు నాకు ఈ జాబ్ వచ్చింది నేను ఇంతనే కడతా అంటే బ్యాంక్ ఒప్పుకుంటుంది, కోర్టు అయినా కూడా దానికి పర్మిషన్ ఇస్తుంది. ఇప్పుడు ఏదైనా అనారోగ్యం పాలయ్యాడు అనుకోండి, ఆ టైంలో కూడా కన్సిడర్ చేస్తుందా? అనారోగ్యం మన రీజన్ని మనము వ్యాలిడ్ రీజన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వల్లి గారు. ఒకటి మనం ప్రూఫ్ చూపించాలి. ఎప్పుడు కూడా కోర్టును మిస్లీడ్ చేయొద్దు. ఎప్పుడైనా కూడా ఫ్యాక్ట్స్ తోటి సరైన ఆధారాలతో వెళ్తే డెఫినెట్గా కోర్టు కన్సిడర్ చేస్తుంది. బ్యాంకులు కోర్టు ఆర్డర్ని తీసుకోవాల్సిందే, దాన్ని బైండ్ చేయాల్సిందే. సో మేము కోర్ట్ ఆర్డర్ని మేము డిజోబై చేస్తాము, మేము మీదికి వస్తామంటే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ పడుతుంది. కాబట్టి ఎవరు అట్లాంటి లీగల్ ఆప్షన్ తీసుకోరు, అట్లాంటి ఎక్స్ట్రీమెంట్స్కి పోరు వల్లి గారు. సో ఏంటంటే ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉంటారు. సో అట్లాంటి సిచ్యుయేషన్లో వచ్చినప్పుడు ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకోండి, లీగల్ ఆప్షన్ ఆప్ట్ చేసుకోండి. డెఫినెట్లీ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యుయేషన్ వల్లి గారు. కానీ చాలా మందికి ఈ లీగల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల సార్, అంటే అడ్వకేట్ని సంప్రదించకుండా వాళ్ళు తలబట్టుకుని ఒకటే వల్లి గారు, దాన్ని ఏంటంటే ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలియదు అంటే అది నీ తప్పది, తెలుసుకోవటం అనేది మన డ్యూటీ. ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఉన్నాము, సో దాంట్లోకి వెళ్ళి బయటికి రావాల్సింది కూడా మనమే, కానీ ఏ పని వాళ్ళే చేయాలి కదా. ఇప్పుడు బట్టలు కుట్టమని మనం టైలర్ దగ్గరికి వెళ్తాం కానీ ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అట్లనే ఇప్పుడు లీగల్ ప్రాబ్లం వచ్చినప్పుడు లాయర్ని అప్రోచ్ కావాలా, హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి ఎట్లయితే పోతున్నామో లీగల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక అడ్వకేట్ని అప్రోచ్ కాండి, అతనికి ఎంత అయితే కన్సల్టేషన్ ఫీజు ఉందో అది పే చేయండి, ఒపీనియన్ తీసుకోండి. తప్పితే ప్రాణాలు తీసుకోవటము లేకపోతే ప్రాణాల మీద ఇది తెచ్చుకోవటం అనేది అది తప్పు. దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు, ఎవరు దాన్ని ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళొద్దు. దట్స్ వాట్ ఈస్ మై విష్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి తప్పకుండా పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని ప్రాబ్లం ఏది లేదు వల్లి గారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు సేయింగ్ ఉంది, పెద్ద సామెతే ఉంది కదా. సో అట్లాంటప్పుడు పరిష్కారం లేని సమస్య అంటూ ఏది లేదు. కొద్దిగా ఓపికగా ప్రశాంతంగా ఆలోచిస్తే
డెఫినెట్గా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటూనే ఉంటుంది. సో దాని గురించి ఆలోచించాలి తప్ప ప్రాణాలు తీసుకోవటము లేకపోతే ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోవటం అనేది దట్స్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లం వల్లి గారు. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి.